హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్వికాస్ కిచెన్ వరల్డ్. ఈ రోజు వీడియోలో టేస్టీగా జ్యూసీగా స్పాంజీగా బెంగాలీ రసగుల్లా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయి చేశారంటే రసగుల్లాలో చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం లీటర్ ఆవు పాలు అయితే తీసుకోవాలి. ఎక్కువ శాతం రసగుల్లా అనేవి ఆవు పాలతోనే చేస్తారండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 లీటర్ పాలు వేసుకుని మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు. ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీళ్ళు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దింపేసుకుని 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని వేసుకుని మరొకసారి స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్ లో పాలు విరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. వేడి మీద నిమ్మరసం వేసేస్తే పన్నీర్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. ఇలా పాలు నీళ్లు సెపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నె తీసుకుని స్ట్రైనర్ పెట్టుకుని కాటన్ క్లాత్ వేసుకుని ఈ పన్నీర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి పిండేసి తర్వాత నార్మల్ వాటర్ వేసుకుని పన్నీర్ అనేది బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నిమ్మకాయ రసం వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది. ఆ పులుపు పోవడానికి నార్మల్ వాటర్ తో బాగా వాష్ చేసి గట్టిగా పిండేసి దీన్ని అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి. లోపు మనం పంచదార పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం వెలాడుగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలి. అందులో 1 కప్పు షుగర్ కి 4 కప్పులు నీళ్ళు అయితే వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పంచదార కరగనివ్వాలి. పంచదార కరిగేలోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ ని బాగా స్మాష్ చేయాలి. మనం మణికట్టుతో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు అరచేతితో బాగా స్మాష్ చేయాలి. అది పొడి పొడిగా ఉన్నది కదా, కాస్త మాయిస్ట్ గా వచ్చేంత వరకు బాగా స్మాష్ చేయాలి. అది ఉండలా రావాలి. పన్నీర్ ఎంత బాగా స్మాష్ చేస్తే రసగుల్లాలు అనేవి అంత బాగా వస్తాయి. ఇలా స్మాష్ చేసి వీడియో క్లిప్ లో చూస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ తీసుకుని చేతిలో పెట్టుకుని ప్రెస్ చేస్తూ బాల్స్ లా చేసుకోవాలి. చిన్న చిన్నగా తీసుకుని చేసుకోవాలి. మనం పాకంలో వేసిన తర్వాత ఈ రసగుల్లాలు అనేవి ఉబ్బుతాయి కదండి, చిన్నగా చేసుకోవాలి. మనం ఈ బాల్స్ ప్రెస్ చేస్తూ చేయడం వల్ల రసగుల్లాలు అనేవి గుల్లగా వస్తాయండి. అన్ని బాల్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత 2 ఇలాచీ వేసుకుని ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుని మూత పెట్టి మీడియం హై ఫ్లేమ్ లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. ఈ రసగుల్లాలు అనేవి డబుల్ అయ్యాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గరిటె చల్లటి నీళ్లు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చల్లటి నీళ్లు వేసుకోవడం వల్ల పాకం అనేది లోపల వరకు వెళ్తుందండి. అంతే అండి, జ్యూసీగా స్పాంజీగా రసగుల్లాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రసగుల్లాలు కనీసం 4-5 గంటల పాటు చల్లారనివ్వాలి. అప్పుడే పాకం లోపల వరకు వెళ్ళి ఈ రసగుల్లాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈ రసగుల్లాలు చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.